ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొండంత జనం తిరుమలలో ఎటు చూసినా సరే బారులు తీరిన క్యూలే కనిపిస్తున్నాయి. శ్రీవారి ఆలయము, మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కౌంటర్, అన్నప్రసాద భవనం, ప్రధాన కూడళ్లు, కాలినడక మార్గాలు, లగేజ్ కౌంటర్లు, కళ్యాణ కట్టలు, రిసెప్షన్ కౌంటర్లు అన్నీ కూడా కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. తిరుమలలో వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు అదనంగా 15,000 మందికి దర్శనానికి చర్యలు చేపట్టింది. నిన్న దర్శన సమయం తక్కువగా ఉన్న 79,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించింది టీటీడీ. ఈరోజు అభిషేక సమయంలో కూడా 5,850 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తుల రద్దీ కారణంగా టైం మేనేజ్మెంట్పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే అలో చేస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేయించడం జరిగింది. వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచి పోటెత్తిన భక్తులతోటి సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి 18 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. నిన్నొక్కరోజే 79,603 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4,30,00,000 వచ్చింది.